హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. బాగున్నారా అందరూ? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, వరలక్ష్మి వ్రతం బ్లాగ్. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయాను అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. చాలా పని ఉంటుంది కదా, సో అందరికీ ఈ టైంకి టెన్షన్గా ఉంటుంది. అసలు నాకు 3 days నుంచి నిద్రలేదు తెలుసా, ఇవే ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంకా ఈరోజు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోతే. సో నైట్ అన్ని నానబెట్టేశాను అండ్ నైట్ ఆల్రెడీ డెకరేషన్ అంతా కూడా చేసేసాను. లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మీకు, డెకరేషన్ కూడా అంతా చేసేసాను. సో ఫస్ట్ ఇప్పుడు కుకింగ్లోకి వచ్చేసాను అనమాట. సో ఇంకా రైస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ పెట్టేసి మిల్క్ ప్యాకెట్స్ అవి ఆర్డర్ చేయాలి. సో అవన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను ఇంకా. సో ఒకటి తర్వాత ఒకటి ఇంకా అలా అయిపోతూ ఉంటాయి స్టార్ట్ చేస్తే. సో స్టార్ట్ చేసే వరకు కొంచెం స్లోగా అన్నట్టు అనిపిస్తుంది. సో నానబెట్టాను పిండి కోసం, గారెలు ఇవన్నీ చేస్తున్నా. ఏం స్పెషల్స్ చేస్తున్నారు మీరు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోకుండా షేర్ చేయండి. సో నేనేం స్పెషల్స్ చేస్తున్నానో ఈరోజు అలాగో మీరు బ్లాగ్లో చూస్తారు. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా బ్లాగ్ని. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ వరలక్ష్మీదేవి ఆశీర్వాదంతో హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఇంకా గ్రైండర్ అవన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట. కిచెన్లో అస్సలు స్పేస్ ఉండదు నాకు, ఎస్పెషల్లీ కౌంటర్ టాప్ మీద ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు. సో అందుకని అటు సైడ్ ఉంటాయి అనమాట. చాలామంది అడుగుతారు అవన్నీ ఎక్కడ పెడతారు అని. అటు సైడ్ ఒక స్టాండ్ ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటాను. అండ్ పిండి అయితే ఇంకా గ్రైండర్ వేసేసాను. ఇంకా మెయిన్ ఇవే కదా, సో కొంచెం ఇవన్నీ అయ్యేలోపు అవి మిగతావి కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా గారెలు, బూరెలు, ఇంకా ఇడ్లీ బ్యాటర్ అవి కూడా రుబ్బేస్తాను, గ్రైండర్ ఎలాగో తీసాను కాబట్టి. అండ్ ఇంకా చింతపండు కూడా ముందు రోజు నానబెట్టేసుకున్నానండి, సో ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి. సో అది కూడా ఇంకా గుజ్జు అవి తీసి పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పులిహోర కోసం ఇంకా చింతపండు అది పేస్ట్ది అది చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే అవ్వలేదు, బట్ చేసి పెట్టేసుకుంటే కలిపేసుకోవచ్చు కదా అని చెప్పి చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా చల్లారుతుంది లోపు అని. అండ్ నేను పులిహోర సేమియా రెండు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ చేస్తున్నాను, రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. బికాజ్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రసాదం అవి పెడతాం కదా, సో అందుకే అవి రెండు ఎక్కువ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కుడుములు చేస్తున్నాను. మీలో ఉందా? చాలామంది కుడుములు చేసుకోరు వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి చేసుకుంటారు. బట్ మాకు ఉందన్నమాట, కుడుములు వాయనంలో ఇవ్వాలి. సో కంపల్సరీ కుడుములు అనేవి కంపల్సరీ ఉంటాయి. 11 కుడుములు వాయినంలో ఇచ్చుకోవాలన్నమాట. సో అందుకని. అండ్ ఈలోపు ఆయన కూడా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసి అటుపక్క ఆయన హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇదైతే జరుగుతుంది. ఇంకా కుడుములు నేనైతే ఇంకా పిండి అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. పక్కన పప్పు ఇవన్నీ కూడా పెట్టేశాను. సో ఇంకా బూరెల కోసం ఇంకొక సైడ్ పాలు పెట్టాను సేమియా కోసం. సో ఇంకా 4 స్టవ్స్ ఉంటాయి కదా, సో ఈజీగానే అయిపోతుంది. బట్ కొంచెం అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో కుడుములకి అది కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈలోపు మేకప్ ఆర్టిస్ట్ వచ్చిందనమాట. సో తిను నా సిస్టర్ లాగా మేకప్ ఆర్టిస్ట్ అనడం కంటే కూడా మా పక్కన దగ్గరలోనే ఉంటారు. సో చాలా బాగా చేస్తుంది మేకప్, హెయిర్ స్టైల్ అంతా కూడా చాలా బాగా చేస్తుంది. శ్రీవి మేక్ ఓవర్స్ ఆల్రెడీ ఒకసారి షూట్ చేశాను, 2 times చేశాను. చాలా బాగా చేస్తుంది. సో ఇంకా దగ్గరలోనే ఉంటుంది. ఓన్లీ హెయిర్ స్టైల్ చేయించుకుందాం అని అనుకున్నా ఆ రోజు. సో అందుకే కొంచెం తనకి మళ్ళీ వేరే వర్క్ ఉందని కొంచెం ఎర్లీగా వచ్చింది. సో ఇంకా వంట ఆపేసి మధ్యలో చేయించుకుంటున్నా. ఇది అవగానే మళ్ళీ వంటలోకి వెళ్ళాలి. సో ఇంక ఇక్కడ మేకప్ అయితే ఏం చేయించట్లేదండి, ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రమే చేయిస్తున్నా. సో హెయిర్ స్టైల్ అంటే ఆ టైంలో ఇంకా బిజీలో ఏదో ఒకటి అలా పెట్టేస్తాను. సో కొంచెం హెయిర్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేయించుకుందాం అనేసి ముందు అలా అప్పటికప్పుడు అనుకున్నా అనమాట. సో ఇంక ఈలోపు ఈయనైతే గుమ్మానికి ఇంకా మామిడాకులు ఇవన్నీ కూడా కట్టేస్తున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ నా హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. 1 hour పట్టింది. మినిమం 1 hour అయితే కంపల్సరీ పడుతుందండి హెయిర్ స్టైల్. సో బాగా చేసింది చూసారా, సింపుల్ అండ్ క్యూట్గా. నాకైతే ఈ హెయిర్ స్టైల్ కొంచెం ఎప్పుడు చేయించుకోలేదు, సరే అని చెప్పి సింపుల్గా అలా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పి అది చేయించుకున్నా, చూపిస్తాను మీకు. అండ్ ఇంకా హెయిర్ స్టైల్ చేయించుకున్నాను, మ్యాంగ్ టిక్కా పెట్టుకున్నాను. ఇంకా ఫిక్స్ చేసేస్తారు కదా టిక్కా, సో అందుకని ముందే చేయించేసుకొని ఇంకా వంటలోకి వచ్చేసాను. సో కుడుములకి ఇవన్నీ ఆల్రెడీ బేసిక్ ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇంక ఇవన్నీ స్టీమ్ పెడుతున్నాను. నేను ఇలా రెడీ అయ్యి కుకింగ్ చేస్తుంటే నాకు కామెడీగా అనిపించింది. నైట్ డ్రెస్లో మ్యాంగ్ టిక్కా పెట్టుకుని హెయిర్ స్టైల్ చేసుకుని ఫ్లవర్స్ పెట్టుకుని చేస్తున్నాను కదా. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు.
కుడుముల కోసం అది ప్రిపేర్ చేసేసాను. సో అది స్టీమ్ పెట్టేశాను. ఇంకా పులిహోర కోసం పేస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి అది కలిపేసుకుంటున్నాను. సో బేసిక్ అన్నీ అయిపోయాయి అని అనిపించింది నాకు ఆ టైంకి. ఇదిగోండి స్టీమ్ పెట్టేశాను కుడుములు. సో అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుందిలే అని అనుకున్నా. ఇంకా గారెలు కూడా రెడీ చేసుకున్నా. బట్ ఎంత టైం పట్టిందంటే అసలు నిజంగా నా పూజ స్టార్ట్ చేసేసరికి నాకు 12:30, 1 అయిపోయిందండి. మీ పూజ ఏ టైంకి స్టార్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎందుకంటే మళ్ళీ రెడీ అవ్వాలి, ఇదంతా కూడా ఉంది కదా టాస్క్. సో ఇక్కడ వంట అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా సరే అలా 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 అయిపోతూనే ఉంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి అలా చేసుకుంటూనే ఉంటాం కదా. ఇంక ఇక్కడ సేమ్యా పెట్టాను, ఇంకా ఏమంటారు పక్కన శనగలు కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ చూపించలేదండి మీకు, కొంచెం ఏదో అలా అలా చూపించాను. ఇంకా బూరెలు అయితే అసలు చూపించలేదు. లాస్ట్లో అనుకున్నాను బూరెలు కూడా చూపించాల్సింది అని చెప్పి, బికాజ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంక కంగారు అయిపోయింది. అసలు నేను అంత టైం పట్టేస్తుందా అని అనుకోలేదు, అయిపోతుందిలే అని అనుకున్నా. బట్ చూస్తే చాలా టైం అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కంగారు అయిపోయింది అనమాట నాకు. ఫాస్ట్గా రెడీ అయిపోవాలని చెప్పి ఇంక లోపలికి వచ్చేసాను. బూరెలు ఫస్ట్ అనుకోలేదు నేను వేద్దాము అని చెప్పి, సింపుల్గా చేసేసుకుందాంలే అనుకున్నా. బట్ తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి ఇంకా మళ్ళీ బూరెలు ఏదో జస్ట్ అలా ప్రసాదంలా కొంచెం చేశాను. ఎందుకంటే బూరెలు కొంచెం కష్టం చేయడము, అండ్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి రావు. సో అందుకే. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోతున్నానండి. ఇంకా ఫాస్ట్గా ఫస్ట్ రెడీ అయిపోతే అన్ని టాస్క్లు స్లోగా అవుతాయి అని చెప్పి ఇంకా శారీ అంతా మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా. డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నాకైతే ఈ లుక్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ కాంబినేషన్ అసలు నేను ఎప్పుడు కట్టలేదు, అండ్ చాలామంది ఎవరు కట్టడం కూడా పెద్దగా చూడలేదు. నాకు చాలా నచ్చింది కాంబినేషన్. పట్టు శారీస్ DC3 అనే పేజ్ నుంచి తీసుకున్నా. అండ్ జ్యువెలరీ వచ్చేసి ధృతి ఎలిగెంట్ జ్యువెలరీ. ఆ జ్యువెలరీ కూడా ఎవరు వేసుకోవడం చూడలేదు. ఆ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి సార్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో ఇది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో లాస్ట్లో వీడియో చేశాను, కానీ ఇది 2 పార్ట్స్లా పెడుతున్నాను ఇంకా, బికాస్ చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది. సో ఇంకా వాయినాలు తీసుకోవడం ఇవ్వడం అదంతా ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో పెడదాంలే అనుకుంటున్నా. సో అందుకే ఇక్కడ ఈ వీడియోలో మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. శారీ జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను అన్నీ ఆల్మోస్ట్ రెడీ ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను కదా, లాస్ట్ వ్లాగ్ మీరు చూసారు కదా. సో ఇంకా అలా కూర్చునిపోయాను అనమాట, ఎందుకంటే ఆయన ఉన్నారు కదా, ఆయన హెల్ప్ చేస్తారులే ఏమైనా ఇవ్వాలి అంటే అని. ఎందుకంటే నేను తిరుగుతూనే ఉన్నాను అలా, అది పెట్టుకోలేదు ఇది పెట్టుకోలేదు అని, ఇంకా అలాగే అయిపోతుంది టైం అంతా. ఓం గణనాథ్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదామస్రం నమోది శివసదనం. ఓం శుక్లం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. షోడశోపచార పూజా ప్రారంభ. నైవేద్యం షడ్రసోపేతం దధినా ద్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే నైవేద్యం సమర్పయామి. గణసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహత్యం దేవిమిలం సుమనోవహరం పానీయం సమర్పయామి. ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నాను. అండ్ ప్రసాదాలు కూడా నేను మీకు క్లియర్గా చూపించలేదు, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, పెట్టాక అసలు చూపించలేదు. సో అలా అన్నీ చేసుకున్నాను అనమాట. పద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. అత కథ ప్రారంభ. కైలాస పర్వతమున వజ్రవైడూర్యాది పణియము ఖచ్చితంబుగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండు. పార్వతీదేవి పరమేశ్వరును నమస్కరించి, దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం బోనిచ్చరో
సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగు నుండురో అట్టి వ్రతం నాకని జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషణమున నీ పాదర్శనంబు నాకు గలిగనని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు జంపి భవస్యంబుగా చేయవలసినని చెప్పింది. పిమ్మట చారుమతి అను స్వప్నమును విన్న స్త్రీలు శ్రావణ మాసనప్పుడు వచ్చునాయని ఎదురు చూసుండేవి. అంతకాళ్లను చూచుకుని గజ్జలు మొదలగు ఆభరణములు గలిగి ఉండే. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగి వలన ఫలా చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున నీ వ్రతము చేయించి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములు తోడం గూడుకుని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ యుక్తమునైన వ్రతమును బ్రహ్మణాది 4 జాతుల వారము చేయవచ్చును. అట్లనొచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుండు. ఈ కథను వినుడు వారు చదువును వారికి వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. అయ్యో కూర్చున్నావా? చూడు మమ్మీ హాత్ ఇస్తా చూడు నీకు. అలా నా పూజ అయ్యేసరికి 2:30 అయిందండి. లిటరల్లీ అమ్మ బాబు ఎంత టైం పట్టిందా అనుకున్నా. ఎవ్రీ ఇయర్ ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది, ఈ ఇయర్ ఇంకా చాలా టైం పట్టేసింది. ఎందుకంటే ఈ డెకరేషన్ ఇదంతా ఇక్కడ చేసుకున్నాను కదా. సో మళ్ళీ దేవుడి రూమ్లో కూడా దండం పెట్టుకుని అక్కడ కూడా దీపం వెలిగించుకుని మళ్ళీ అక్కడ పూజ సింపుల్గా చేసుకుని మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేసుకున్నాను. సో అట్లా చాలా టైం పట్టింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి అన్నీ తెచ్చుకోవడం ఇదంతా. సో అన్ఎక్స్పెక్టెడ్ టైం చూసేసరికి 2:30 అయిపోయింది. సో నాకు చాలా లేట్ అయిపోయింది. అందరు పూజ అయిపోయి ఉంటుంది అని అనుకున్నా, బట్ ఎవరిది అవ్వలేదు, అందరిది ఆల్మోస్ట్ అదే టైంకి అయింది. సో ఇంకా అందరికీ వాయనం అది ఇవ్వడానికి పిలుద్దామని చెప్పి ఇంకా బొట్టు ఉంచడానికి వెళ్తున్నాను అనమాట మా అపార్ట్మెంట్లో వాళ్ళకి. సో వాళ్ళది కూడా ఇంకా పూజ అవ్వలేదు, అదే అనుకున్నా. నాదే లేట్ అనుకున్నాను, వీళ్ళు కూడా అవ్వలేదు. ఇంకా అందరిది ఈ టైమే అవుతుందిలే అని అనుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను వాయనాలు తీసుకోవడం ఇవ్వడం ఇదంతా, ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా 13 minutes వీడియో అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తా.